గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ ఇది చాలా గొప్ప ఫీలింగ్. కానీ అదే సమయంలో మన కళ్ళకి గంతలు కడుతుంది. మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు వాళ్ళలో మంచిని మాత్రమే చూస్తాము. వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల్ని, వింత ప్రవర్తనని సర్లే కోపంలో అన్నాడులే అని, లేదా ఫ్యూచర్లో మారుతాడులే అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. కానీ ఫ్రెండ్స్, కొన్ని ప్రవర్తనలు చిన్న తప్పులు కాదు, అవి రెడ్ ఫ్లాగ్స్, అంటే ప్రమాద హెచ్చరికలు. ఒక రిలేషన్షిప్లోనికి వెళ్ళే ముందు లేదా పెళ్లి చేసుకునే ముందు అబ్బాయిలో ఈ 5 లక్షణాలు ఉంటే దయచేసి ఒక్క అడుగు వెనక్కి వేసి ఆలోచించండి. ఎందుకంటే ఈ రెడ్ ఫ్లాగ్స్ని మీరు ఇప్పుడు కనుక నోట్ చేస్తే భవిష్యత్తులో మీరు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ 5 ప్రమాదకరమైన లక్షణాలేంటో ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. మొదటి రెడ్ ఫ్లాగ్, అతనికి ఏ ఉపయోగం లేని వాళ్లతో అతను ఎలా ప్రవర్తిస్తాడు. నాతో చాలా బాగా మాట్లాడతాడు కదా అని మురిసిపోకండి. మీరు అతనికి అవసరం, లేదా అతను మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి కాబట్టి మీతో బాగానే ఉంటాడు. కానీ హోటల్కి వెళ్ళినప్పుడు వెయిటర్తో, క్యాబ్ డ్రైవర్తో, లేదా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్లతో అతను ఎలా మాట్లాడుతున్నాడో గమనించండి. చిరాకు పడుతున్నాడా, అగౌరవంగా మాట్లాడుతున్నాడా, ఆర్డర్లు వేస్తున్నాడా? గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ ఈజ్ హౌ యు ట్రీట్ దోస్ హూ కెన్ డూ నథింగ్ ఫర్ యూ. ఈరోజు వాళ్ళ మీద చూపిస్తున్న ఆ అధికారం రేపు పెళ్ళి అయ్యాక మీ మీద చూపిస్తాడు. ఎవరైతే ఎదుటి మనిషిని మనిషిగా గౌరవించరో వాళ్ళు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా వేస్ట్. ఇది ఫస్ట్ రెడ్ ఫ్లాగ్. రెండవ రెడ్ ఫ్లాగ్, అతని మాజీ ప్రేమికులందరూ పిచ్చివాళ్ళు అని చెప్పడం. మీరు ఎప్పుడైనా అతని గతం గురించి అడిగినప్పుడు, నా తప్పేమీ లేదు, ఆ అమ్మాయే మోసం చేసింది, ఆమెకి పిచ్చి, నన్నందరూ వాడుకున్నారు అని ప్రతి రిలేషన్లో తానే బాధితుడిని అని చెప్తున్నాడా? జాగ్రత్త. ఒక్క రిలేషన్ పోతే ఎదుటి వాళ్ళ తప్పు ఉండొచ్చు, కానీ అందరూ తప్పు వాళ్లే, ఇతను మాత్రం రాముడు అంటే నమ్మకండి. దీని అర్థం ఏంటంటే ఇతను తన తప్పుల్ని ఒప్పుకోవడానికి ఇష్టపడడు. రేపు మీతో కనుక గొడవ జరిగితే బయట వాళ్ళకి మిమ్మల్ని కూడా ఆమెకి పిచ్చి అని చెప్తాడు. తన తప్పుని ఒప్పుకోని వ్యక్తితో ప్రయాణం చాలా ప్రమాదం. ఇక మూడవది, జోక్ పేరుతో అవమానిస్తుంటే. మీరు కొత్త డ్రెస్ వేసుకున్నారు, అతను చూసి ఏంటి జోకర్లా ఉన్నావు అని నవ్వుతాడు. మీరు హర్ట్ అవ్వడం చూస్తే, అరే ఊరికే అన్నాను, దానికే ఎందుకు అంతలా సీరియస్ అయిపోతావు, నీకు అసలు సెన్స్ ఆఫ్ హ్యూమరే లేదు అని మీ మీదకే నెట్టేస్తాడు. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నవ్వించేవాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు, కానీ మిమ్మల్ని తక్కువ చేసి నవ్వేవాడు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నట్లు. నిజమైన ప్రేమలో మీ పార్ట్నర్ మిమ్మల్ని రాణిలా చూసుకుంటారు, జోకల్లా కాదు. పదే పదే మీ రూపాన్ని, మీ తెలివిని, మీ కుటుంబం గురించి జోక్స్ వేస్తుంటే అది జోక్ కాదు, అది ఒక రెడ్ ఫ్లాగ్. నాలుగవ రెడ్ ఫ్లాగ్, లవ్ బాంబింగ్, అంటే ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేయడం.
పరిచయమైన వారం రోజులకే నువ్వే నా ప్రాణం, నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు లేకపోతే చచ్చిపోతా అనే డైలాగులు చెప్తున్నారా? ఇది వినడానికి చాలా బాగుంటుంది, కానీ సైకాలజీ ప్రకారం ఇది చాలా డేంజర్. నిజమైన బంధం ఏర్పడడానికి సమయం పడుతుంది. పునాది లేకుండా కట్టిన మేడలు కూలిపోతాయి. ఎవరైతే ఇంత వేగంగా దగ్గరవుతారో వాళ్ళు అంతే వేగంగా బోర్ కొట్టి వెళ్ళిపోతారు కూడా. దీనినే లవ్ బాంబింగ్ అంటారు. వాళ్ళు మీ ఎమోషన్స్ని హైజాక్ చేస్తున్నారు, కాబట్టి టేక్ ఇట్ స్లో. ఎవరైనా మరీ అతిగా త్వరగా కమిట్మెంట్ ఇస్తుంటే అనుమానించండి. చివరిగా 5వ రెడ్ ఫ్లాగ్ ఎక్స్ట్రీమ్ సీక్రెసీ, అంటే అతి రహస్యం. ప్రైవసీ వేరు, సీక్రెసీ వేరు. అతని ఫోన్ ముట్టుకోగానే ఉలిక్కి పడుతున్నాడా? పాస్వర్డ్లు అడిగితే గొడవ చేస్తున్నాడా? మీతో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టి బోర్లించి పెడుతున్నాడా? అయితే ఖచ్చితంగా ఏదో దాస్తున్నట్లే. నిజాయితీగా ఉండే బంధంలో భయం ఉండదు. ఇది నా పర్సనల్ స్పేస్ అని మిమ్మల్ని పూర్తిగా తన ప్రపంచం నుండి దూరం పెడుతుంటే ఆ ప్రపంచంలో వేరే ఎవరైనా ఉన్నారని అర్థం. మీ గట్ ఫీలింగ్ ఎప్పుడూ నిజం చెప్తుంది. ఏదో తేడాగా ఉంది అనిపిస్తే అది ఖచ్చితంగా తేడానే. చూశారుగా, ఈ 5 లక్షణాలు మీ పార్ట్నర్లో కనిపిస్తే భయపడకండి, కానీ అప్రమత్తం అవ్వండి. ప్రేమ గుడ్డిది కావచ్చు, కానీ పెళ్ళికి కళ్ళు ఉండాలి. జీవితం మీది, నిర్ణయం మీది. మీకు తెలిసిన వారిలో ఎవరిలోనైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? మీకు ఈ వీడియో నిజమే అనిపిస్తే అవును నిజం అని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఎవరికైనా కళ్ళు తెరిపిస్తుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని సైకలాజికల్ ఫ్యాక్ట్స్ కోసం దీస్మాస్ గైడెన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువను తగ్గించుకోకండి. టేక్ కేర్. బాయ్.